నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యులు దేవతలతో సమానమని. ప్రాణాలను కాపాడేది వైద్యులు. అలాంటి వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుందనేది ఈనాటి సమస్య. ఒక డాక్టర్ను తయారు చేసే విద్యా సంస్థలు లోపభూయిష్టంగా ఉంటే ఎక్కడి నుంచి పరిజ్ఞానం లభిస్తుందన్నది ప్రశ్న. నిబంధనల ప్రకారం ఉండాల్సిన గదులు, హాస్టల్స్, అధ్యాపకులు, ల్యాబ్లు, ల్యాబొరేటరీలు, అనుబంధ ఆసుపత్రులు లేకపోతే నైపుణ్యత కలిగిన వైద్య విద్యార్థులు బయటకు ఎలా వస్తారు? అలా శిక్షణ సరిగ్గా లేని వారు ప్రాణాలను ఎలా కాపాడుతారు? జాతీయ వైద్య కమిషన్ ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. చాలా ప్రైవేటు కాలేజీల్లో సగానికి పైగా అధ్యాపకులు లేరు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్లు, ట్యూటర్లు, సిబ్బంది తక్కువగా ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఘోరంగా ఉన్న కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఇది ఆందోళన కలిగించే అంశం. మరి ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ఎలా? ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ చాలా వరకు శాశ్వత భవనాలు లేవు. ఇరుకు గదుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సరైన వెంటిలేషన్ లేక అవస్థలు పడుతున్నారు. 5-6 కాలేజీల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కాలేజ్ ఒక చోట, హాస్టల్ వసతి మరో చోట. ఇలా విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఇవన్నీ ఎన్ఎంసి బృందం తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాదా? మెడికల్ కాలేజీ కేవలం తరగతి గదులు, ల్యాబ్లు, భవనం మాత్రమే కాదు. పూర్తి స్థాయి మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, ప్రధానంగా రోగులతో నిండిన అనుబంధ ఆసుపత్రి అవసరం. వాస్తవ పరిస్థితుల్లో అనేక కాలేజీలు పాక్షిక భవనాలతోనే ప్రారంభమై ఇప్పటికీ కొన్ని చోట్ల తాత్కాలిక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షెడ్లలో తరగతులు కొనసాగుతున్నాయి. ఫ్యాకల్టీ, పరిసరాల కొరత, లైబ్రరీల్లో తగిన పుస్తకాలు లేకపోవడం, ప్రయోగశాలల్లో పాత పరికరాలే ఉండడం విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణను దెబ్బతీస్తున్నాయి. ఇక తాత్కాలిక భవనాలతో ఇబ్బందులు పడుతున్నామని, అధ్యాపకులు లేకపోవడం వల్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నామని తనిఖీ బృందం ఎదుట సమస్యలను విద్యార్థులు ఏకరువు పెట్టారు. కాలేజీలను ఏర్పాటు చేసే సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఎన్ఎంసి నిబంధనల ప్రకారం 150 సీట్లకు ఒక్కో కాలేజీలో 600 పడకలుండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 78 మంది రెసిడెంట్లు, సిబ్బంది, 5 పడకల గల ఐసీయూ, పుస్తకాలు, ల్యాబ్లు, ఇలా చాలా నిబంధనలున్నాయి. వాటిని ప్రభుత్వాలు అమలు చేయాలి. అప్పుడే నిబంధనలు పాటించడం లేదని ప్రైవేటు మెడికల్ కాలేజీలపై కేంద్రం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అలా చేయకుండా ఎక్కువ కాలేజీలను ఏర్పాటు చేశామని గత పాలకులు, నైపుణ్యం కలిగిన విద్యను అందించేందుకు కష్టపడుతున్నామని ప్రస్తుత పాలకులు చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ విద్యకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదనేది వాస్తవం. విభజన హామీలను పక్కన పెట్టేయడం, పైగా నిధులివ్వకుండా దేశంలో మెడికల్ విప్లవం వచ్చిందని గొప్పలు పోవడం మరీ విడ్డూరం. కేరళ వంటి కొన్ని రాష్ట్రాల అనుభవాలు చూస్తే ప్రతి దశలో మౌలిక వసతులను పటిష్టం చేస్తుంది. ఇక కాలేజీల్లోనే అభివృద్ధి చేయడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు తీసుకొస్తుంది. అందుకే మన రాష్ట్రం కేరళ లాంటి రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి వైద్య విద్యకు మెరుగులు దిద్దొచ్చు. అప్పుడే ప్రజలు ప్రాణాలు కాపాడే వైద్యులు తయారవుతారు.